లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తాను క్లియర్గా. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్యూయల్ ట్యాంక్స్ ఉన్నాయి. సో ఈ రోజు మన ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం. వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది, సో ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ ఎయిర్ప్లేన్ అనేది ఇండియన్ నేవీలో యూజ్ చేశారు. సో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుందాం. ఇక్కడ ఎంట్రీకి టికెట్ తీసుకోవాలి. టికెట్ ప్రైస్ వచ్చేసరికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పర్ పర్సన్. సో వీళ్ళు ఇక్కడ ఆడియో గైడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఏంటంటే ఇక్కడ ఫోన్ ఇచ్చారు వాళ్ళ మొబైల్ అండ్ హెడ్ ఫోన్స్ అలా ఇచ్చారు. అక్కడ చూద్దాం వెళ్ళి. సో ఇప్పుడు మనం TU-142 ఎయిర్ప్లేన్ ఉంది కదా, సో దాని గురించి మొత్తం అన్ని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ వైజాగ్ నుంచి ఎలా ఫ్లై అవుతుందో మనం చూసుకోవచ్చు. అండ్ ఇదే ఆ ఫ్లైట్, అంటే మొత్తం ప్లాన్, అంటే బయట నుంచి ఎలా ఉంటుంది మొత్తం అంతా. సో ఇది చూస్తున్నారు కదా, ఆండ్రీ టోపోలివ్, అంటే TU-142 అని నేమ్ ఉంది కదా, ఆ TU అంటే టుపోలివ్ అని చెప్పేసి అందులో షార్ట్ కట్. అలాగా ఇతనే అతను, ఆండ్రూ టోపోలివ్. అండ్ ఈ ఫ్లైట్ యొక్క నిక్ నేమ్ వచ్చేసి ఆల్బట్రోస్. ఇది ఒక బర్డ్ నుంచి నేమ్ పెట్టినట్టున్నారు, ఆల్బట్రోస్ అనేది. ఆల్బట్రోస్ అనేది నిక్ నేమ్ అని చెప్పాను కదా, ఇది బర్డ్స్లో వన్ ఆఫ్ ది బర్డ్. అంటే అన్ని బర్డ్స్లో కంటే ఇది గ్లైడర్ అనమాట, గ్లైడర్ లాగా ఉంటుంది. సో అందుకనే ఈ బర్డ్ నుంచి మనకి ఆల్బట్రోస్ అని చెప్పి నిక్ నేమ్ పెట్టారు. అండ్ అంటే ఈ ఫ్లైట్ కూడా అలాగే గ్లైడర్ లాగా ఫ్లై అవుతుందని. సో ఇక్కడ చూడొచ్చు మనం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ అచీవ్మెంట్స్, ఈ ఫ్లైట్ సంపాదించిన అచీవ్మెంట్స్ అండ్ ఫస్ట్ మైల్ స్టోన్ ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇవన్నీ కూడా అచీవ్మెంట్స్ అండ్ మైల్ స్టోన్ 2. ఇవన్నీ ఈ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క టెక్నికల్ డీటెయిల్స్, అంటే అది ఎంత లెంత్ ఉంటుంది, వింగ్ స్పాన్ ఎంత, హైట్ ఎంత, క్రూ ఎంతమంది ఉంటారు. సో అలాగా ఇది పైలట్ స్టేషన్, అంటే ఎలా ఉంటుందని చెప్పేసి పైలట్ సీట్ అనేది క్లియర్గా ఇక్కడ చూపించారు. పైలట్ స్టేషన్ అని అంటారు. సో ఇప్పుడు మనం ట్రైనింగ్ జోన్లోకి ఎంటర్ అవుతున్నాం. సో ఇది చూస్తున్నారు కదా, ఇదేంటంటే ఎస్కేప్ మొరాల్, అంటే ఫ్లైట్ నుంచి ఎలా ఎస్కేప్ అవుతారు అలా చూసారు కదా, పారాచూట్స్ వేసుకొని అలా దిగుతారు. క్లియర్గా చూడండి దగ్గర నుంచి. సో అలా పారాచూట్స్ వేసుకొని దిగుతారనమాట సీలో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిఫామ్స్ ఉంటాయి. ఇదొక యూనిఫామ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిఫామ్స్ ఉంటాయి ఇండియన్ నేవీలో. సో అవన్నీ ఇక్కడ మనకి బాగా ప్లేస్ చేశారు. అంటే క్రెడిట్ లెవెల్లో ఎలా ఉంటుందో, ఆఫీసర్స్ లెవెల్లో ఎలా ఉంటుంది, సెయిలర్స్ లెవెల్లో ఎలా ఉంటాయి అని చెప్పేసి క్లియర్గా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. రైట్, ఇక్కడ చూసుకుంటే ఫ్లైట్ ఇంజనీర్ యూనిఫామ్ ఎలా ఉంటుందో చూడొచ్చు. సో ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ అబ్జర్వర్ అని, అంటే ఇప్పుడు చాలామంది ఉంటారు కదా, పైలట్, కో పైలట్, ఇలాగా ఇంజనీర్ అని చెప్పేసి ఫ్లైట్ ఇంజనీర్. సో ఇలాగా అబ్జర్వర్ అని చెప్పేసి ఒకళ్ళు, వాళ్ళ యూనిఫామ్ ఇలా ఉంటుంది. ఫ్లైట్ గన్నర్, ఇతనికి కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ యూనిఫామ్ ఉంటుంది, అదే యూనిఫామ్ ఇది. ఇక్కడ ఫ్లైట్ సిగ్నలర్ అని ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళ యూనిఫామ్ ఇలా ఉంటుంది. సిగ్నల్స్ ఇస్తారు, సిగ్నల్స్ పాస్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎయిర్ టెక్నికల్ ఆఫీసర్ అని చెప్పి ఇతనికి కూడా ఒక సపరేట్ యూనిఫామ్ ఉంటుంది. ఎవరికైనా సరే, ఎవరి రోల్కి వాళ్ళకి సపరేట్ యూనిఫామ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఎక్విప్మెంట్ జోన్లోకి వెళ్తున్నాం. ఎక్విప్మెంట్స్ అంటే ఫ్లైట్లో ఏమేమి ఉంటాయో అని చెప్పేసి మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఎక్విప్మెంట్ జోన్లో ఉన్నాం. ఇక్కడ మనకి స్టార్టింగ్ వచ్చేసి ఎయిర్ బాటిల్ ఉన్నది, అంటే ఇది డోర్స్ ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి ఈ ఎయిర్ బాటిల్ అనేది యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఆక్సిజన్ ట్యాంక్ ఉన్నది కదా, ఈ ఆక్సిజన్ ట్యాంక్ దేనికంటే ఇప్పుడు ఫ్లైట్ అనేది ఒక రేంజ్లోనే ఉండదు కదా, అంటే పైన ఉంటుంది, కింద ఉంటుంది, అలాగా మనకి ఆక్సిజన్ అనేది వేరీ అవుతుంది, కాన్స్టెంట్గా మనకి ఉండదు. సో దానికోసం అనేది ఈ ఆక్సిజన్ ట్యాంక్స్ అనేవి వాడతారు. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది ఏంటంటే టర్బో జనరేటర్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే సోనోబోయా అని చెప్పి కొన్ని ఉంటాయి. సోనోబోయాస్ అనేవి సీ లెవెల్లో సబ్మెరీన్స్ ఉన్నాయో లేదో డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్ చేయడానికి ఈ సోనోబోయాస్ అనేవి వాడతారు. ఇవి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు RGB-1A, RGB-2, RGB-25. సో ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోనోబోయాస్ ఉన్నాయి, ఇందులో వాడారు TU-142Mలో ఈ ఫ్లైట్లోని. అండ్ అలాగే వీటిలోని యాక్టివ్, సెమీ యాక్టివ్, ప్యాసివ్ అని చెప్పేసి 3 ఉంటాయి. ఈ సోనోబోయ్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే, ఫ్లైట్ నుంచి సీ లెవెల్లో ఉంటే, సీకి దగ్గరలో ఉన్నప్పుడు ఫ్లైట్ అనేది ఇది ఒక్కటి రిలీజ్ చేస్తారు. అది రిలీజ్ చేసినప్పుడు ఇలాగ 3 పార్ట్స్గా సపరేట్ అవుతుంది అనమాట. ఇది చూసుకోవచ్చు, సెగ్మెంటెడ్ సోనోబోయ్ 3 పార్ట్స్గా రిలీజ్ అయ్యి, 3 పార్ట్స్గా సెపరేట్ అయ్యి మనకి కిందకి అండర్ వాటర్లోకి వెళ్తాయి. అప్పుడు మనకి కిందన టార్గెట్ ఉన్నదో లేదో, లైక్ సబ్మెరీన్స్ ఉన్నదో లేదో మనకి చెప్తుంది.
సో చెప్పాను కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోనోబాయ్స్ ఉన్నాయని, RGB1A, RGB2. సో ఇలాగా వాటి క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు వాటి క్యారెక్టరిస్టిక్స్ ప్రతిదాన్ని. ఇక్కడ కూడా RGB55A బాగా. ఇవి ఫ్లైట్లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రొపెల్లర్, ఇది ప్రొపెల్లర్ హబ్. ఇది వచ్చేసరికి మనకు ఫ్లైట్ యొక్క ఇంజన్ అనమాట. ఇంజన్ NK-12MP. సో ఇదంతా ఇంజనే చూస్తున్నారుగా క్లియర్గా. ఇది రాఫ్ట్. ఇది ఇందులోని 5 మెంబర్స్ పడతారు. 5 మెన్ లైఫ్ రాఫ్ట్ ఇది. అక్కడ మనకి సింగిల్ మెన్ లైఫ్ రాఫ్ట్ అది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు పారాచూట్. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను పారాచూట్ అనేది ఇంత పెద్దది ఉండడం. అండ్ ఇది వచ్చేసి మనకి ఏరోప్లేన్ యొక్క టైర్స్ చూసారు ఎంత ఉన్నాయో. అసలు నేను ఇంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు చాలా పెద్దవి. సర్వైవల్ కిట్ మొత్తం అన్నీ ఉన్నాయి. టార్చ్, సిగ్నల్ ఫ్లేయర్స్ ఏంటంటే మనకి చూస్తున్నాం కదా, మూవీస్లో చూస్తాం కదా, సో అవే ఇవి. అండ్ కింద కూడా చూసుకోవచ్చు మనం రాఫ్ట్ రిపేర్ కిట్. ఇప్పుడు రాఫ్ట్స్ చూసాం కదా, వాటికి రిపేర్ కిట్, సపరేట్ రిపేర్ కిట్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఫిషింగ్ హుక్స్ కూడా ఉన్నాయి, నైఫ్స్ కూడా ఉన్నాయి. నైఫ్స్, సీ వాటర్ యాక్టివేటెడ్ ల్యాంప్. సో ఇది మొత్తం సర్వైవల్ కిట్. కిందన ఆక్సిజన్ సిలిండర్స్ ఉన్నాయి కిందన. ఇది వచ్చేసరికి 6 మెన్ లైఫ్ రాఫ్ట్. అంటే అక్కడ 5 మెన్ చూసాం, ఇక్కడ సింగిల్ మెన్ చూసాం. అండ్ ఇది 6 మెన్ లైఫ్ రాఫ్ట్ ఇది. అండ్ ఇక్కడ నాకు నచ్చింది మెయిన్గా ఏంటంటే టైర్స్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా 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 పెద్దగా ఉన్నాయి ఇవి. ఎయిర్ప్లేన్ ఒక టైర్స్, అది ఫ్రంట్ టైర్ అనుకుంటా. అండ్ ఇది బ్యాక్ టైర్స్ చూసుకోవచ్చు, చాలా బాగున్నాయి. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది ప్లాబ్ 150 బాంబ్. అంటే ఎయిర్ బాంబ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి మిసైల్. అసలు నేను మూవీస్లో చూస్తాం కానీ అనుకున్న దానికంటే చాలా అంటే చాలా పెద్దగా ఉన్నది. ఇది మొత్తం మిసైల్, APR-2E మిసైల్ అంటారు దీన్ని. చాలా బాగుంది. అసలు ఇంత పెద్దదా అన్నట్టుంది. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంది. సో ఇది చూస్తున్నారు కదా, ఇది హోలోగ్రఫీ. ఇక్కడ పెద్దగా అర్థం అవ్వడానికి ఏం లేదు, బట్ అలా పెట్టారు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు సబ్మెరైన్ డిస్ట్రాయ్ చేసినప్పుడు ఎలా ఉంటుందో అక్కడ మనకి క్లియర్గా బొమ్మ రూపంలో చూపించారు. మిసైల్ పడినప్పుడు అలా బ్లాస్ట్ అవుతుందన్నమాట సబ్మెరైన్ అనేది. అక్కడ చూసుకోవచ్చు మనం క్లియర్గా చూపించారు. అంటే బ్లాస్ట్ అయినప్పుడు అలా ఉంటుంది. పైన ఫ్లైట్ నుంచి మనకి మిసైల్స్ అనేవి వేసినప్పుడు అలా బ్లాస్ట్ అవుతుందని క్లియర్గా చూపిస్తున్నారు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు మెడల్స్ ఉన్నాయి. అంటే నేవీలోని వాళ్ళు ఇచ్చే మెడల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది చూసుకుంటే విశిష్ట సేవా మెడల్ ఇలా ఉంటుంది. అండ్ ఇది నౌసేన మెడల్. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి నౌసేన మెడల్, తర్వాత విశిష్ట సేవా మెడల్, తర్వాత అతి విశిష్ట సేవా మెడల్, అండ్ పరమ విశిష్ట సేవా మెడల్ ఇలా ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆల్బట్రాస్ ఏమేమి ఎర్న్ చేసిందని చెప్పేసి. గ్లోరీస్ 2002లో 2016లో యూనిట్ సిటేషన్ అని చెప్పి ఒకటి విన్ అయింది. అండ్ ఈ ఇయర్స్లోని మనకి బెస్ట్ నేవల్ ఎయిర్ స్క్వాడ్రన్ అనిపించుకుంది మన TU-142 అంటే ఆల్బట్రాస్. అండ్ బెస్ట్ ఫ్రంట్ లైన్ స్క్వాడ్రన్ ఇన్ ఫ్లైట్ సేఫ్టీలో కూడా అదొకటి కూడా ఉంది. బెస్ట్ నేవల్ ఎయిర్ స్క్వాడ్రన్ రన్నర్ అప్. సో ఇవి మనకి గ్లోరీ ఎర్న్డ్ బై ఆల్బట్రాస్. అండ్ ఇక్కడ నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే మనం ఫొటోస్ చూసుకోవచ్చు. చాలా వరకు ఫొటోస్ ఉన్నాయి. ఇక్కడ అడ్మిరల్ ఉన్నారు. అడ్మిరల్ చంద్రబాబు నాయుడు గారు ఫొటోస్ తీసుకుంటున్నారు TU-142తో. అంటే బ్యాక్ సైడ్ ఆ ఫ్లైట్ ఉంది. సో ఇక్కడ మీరు సరిగ్గా నీట్గా క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఇది వే అనమాట. ఇటు సైడ్ ఒక వాల్, ఇటు సైడ్ ఒక వాల్ ఉంది. ఈ ఇమేజ్ అనేది చివరి ఉంది. అండ్ ఇవి సైడ్ గోడ మీద ఉన్నట్టున్నాయి. అలా పెట్టారు ఇల్యూజన్. క్లియర్గా చూస్తే అర్థమవుతుంది
అండ్ సైడ్ నుంచి చూస్తే మనకు ఒక వాల్ ఉన్నట్టే కనిపిస్తుంది, ఆ ఒక్క వాల్ ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే ఆ ఇమేజ్ అనేది లాస్ట్లో ఉంది, అండ్ ఇటు సైడ్ ఒక వాల్ అటు సైడ్ ఒక వాల్ ఉన్నట్టు కనిపిస్తుంది. బాగా కట్టారు ఇల్యూషన్ అనేది. ఇప్పుడు లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తాను క్లియర్గా. ఇది బయట నుంచి ఫ్లైట్, అండ్ అటు నుంచి కూడా మనం మొత్తం వ్యూ చూసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇది సైడ్ వ్యూ. అండ్ దిగాక ఫ్రంట్ వ్యూ కూడా చూద్దాం. చాలా బాగుంది కదా. సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు, లోపలికి వెళ్ళి చూడొచ్చు. లోపల ఇలా ఉంటుంది మొత్తం అంతా. సో చూస్తున్నారు కదా, సోనో బోయోస్ అని చెప్పాను కదా వీడియోలో, అవే ఇవి. అండ్ ప్లాబ్ బాంబ్స్, ఇవన్నీ బాంబ్స్. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్యూయల్ ట్యాంక్స్ ఉన్నాయి. ఇక్కడే ఫ్యూయల్ అనేది స్టోర్ అవుతుంది. అండ్ మనం ఇంకా అలా ముందుకు వెళ్తే చూసుకోవచ్చు ఇవన్నీ. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు సీనియర్ నావిగేటర్ ప్లేస్ ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి సోనిక్ సిగ్నల్స్ని కంట్రోల్ చేస్తారనుకుంటా ఇక్కడ ఆఫీసర్ కూర్చున్న వాళ్ళు. అండ్ ఇది వచ్చేసరికి మనకి టాకో అంట. సో అక్కడ ఆఫీసర్స్ కూర్చున్నారు కదా, ముగ్గురు, అక్కడ 3 మెంబర్స్ కూర్చున్నారు. అండ్ ఇదంతా కాక్పిట్ ఏరియా. మొత్తం ఫ్లైట్లో మనకి 11 పైలట్స్ని చూడొచ్చు. 11 పైలట్స్ ఉంటారు. ఇదంతా కాక్పిట్ ఏరియా. మనకి ఎంట్రీ లేదనుకుంటా మరి లోపలికి. అండ్ ఇంకా ఇన్ఫర్మేషన్ దీని గురించి చెప్పాలంటే, ఈ ఎయిర్ప్లేన్ అనేది TU-142M ఏదైతే ఉందో ఇది మన ఇండియన్ నేవీలో యూజ్ చేశారు. 1960 నుంచి 1965 మధ్యలో దీన్ని తయారు చేశారు రష్యాలో. అలాగే 1968 జూలై 18th ఫస్ట్ టైం స్కైలో ఫ్లై చేశారు దీన్ని. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఎనిమీ సబ్మెరైన్స్ ఫైండ్ చేయడానికి అండ్ అలాగే పెట్రోలింగ్ కి యూజ్ చేసేవారు. మెయిన్ గా కార్గిల్ టైంలో చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అయింది ఈ ఫ్లైట్ అనేది. చాలా సేపు వరకు ఇది ఫ్లై అవుతుంది. అండ్ అలాగే ఇది 30,000 ఫ్లై అవర్స్ కంప్లీట్ చేసుకున్నది. 1972 డిసెంబర్ మంత్ లో సోవియట్ నేవీ వాళ్ళు తీసుకున్నారు. అండ్ అలాగే 1988 2017 వరకు ఇది సర్వీస్ అనేది చేసింది. 1988 నుంచి 2017 వరకు. అండ్ 2017 లో మనకి దీని సర్వీస్ ఏదైతే కంప్లీట్ అయ్యిందో ఆ తర్వాత మనకి ఇక్కడ వైజాగ్ సబ్మెరైన్, కుర్సూరా సబ్మెరైన్ ఆపోజిట్ లోనే మనకి మ్యూజియం అనేది ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఫైనల్లీ దట్స్ ఆల్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.